అన్నప్పుడు అపనమ్మకస్తులు అన్నప్పుడు మనం అని అందరిని ఎందుకు కలుపుకుంటావు నువ్వు? ఇప్పుడు చెప్పండి, ఎవరు అపనమ్మకస్తులు? గట్టిగా, నేను అపనమ్మకస్తుడను, అపనమ్మకస్తురాలను అంతే తప్ప మంది మీద మిరియాలు జల్లేసినట్టు మేము పాపులం ప్రభు అందరి సంగతి నీకెందుకమ్మా? నీ పాపం ఏదో నువ్వు చెప్పు, నీ బలహీనత ఏదో నువ్వు చెప్పు, నీ రోగం ఏంటో నువ్వు చెప్పు. నీకు జ్వరం వస్తే నాకు జ్వరం వచ్చిందంటావా, అందరికి జ్వరం వచ్చిందంటావా? జ్వరం వచ్చేటప్పటికేమో నాకు జ్వరం అంటావు, డబ్బులు వచ్చేటప్పటికి నా డబ్బులు అంటావు, పాపం వచ్చేటప్పటికి మా అందరి పాపాలు క్షమించు ప్రభు. ఎంత తెలివి! ఎవడు తాతగారు సొమ్ము తెలివి, ఎవడికి స్వాస్యం? కనుక దేవుడు అనేటప్పుడు ఎట్లా మనము ఏకవచనాన్ని ఉపయోగిస్తున్నామో, పాపము అనేటప్పటికీ మనలో ఉన్న బలహీనతలను మనం జ్ఞాపకం చేసుకుని, నేను పాపిని ప్రభువా, నేను త్రాగుబోతును, నేను వ్యభిచారిని, నేను హంతకుడును, నేను దుర్మార్గుడును అని చెప్పి మన బలహీనతలను మనమే దేవుని ఎదుట